హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజైతే మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి గుడి మొత్తం అయితే చూపించట్లేదు, మేము వెళ్ళామండి, కొంచెం చూపిస్తున్నాను. ఇది చాలా ఫేమస్ అండి, ఇది ప్రకాశం జిల్లాలో ఉంటుంది. ఇది శనివారం మాత్రమే ఓపెన్ చేసి ఉంటుందండి, మిగతా రోజుల్లో ఉండదు. స్వామివారిని చూపించడానికి కుదరదు కాబట్టి మీకు పిక్ యాడ్ చేస్తున్నాను. కొండ మీద వెలిసాడండి స్వామి. ఈ కొండ మాల ఆకారంలో ఉంటుంది కాబట్టి మాలకొండ నరసింహస్వామి అంటారు. నేను కూడా చరిత్ర తెలుసుకొని చెప్తున్నానండి, నాకు తెలిసినంత వరకు. ఇది ఎంట్రన్స్ అండి. పైకి ఎక్కిన తర్వాత కొండ మీద స్వామివారు ఉంటారండి. ఈ గుడి శనివారం మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది, మిగతా రోజుల్లో ఉండదండి. ఋషులు మునులు అక్కడ స్వామివారిని పూజిస్తారట, అందుకని శనివారం మాత్రమే ఓపెన్ చేస్తారు. ఇక్కడ అగస్త్య మహాముని ఈ స్వామిని తపస్సు చేస్తే ఈ లక్ష్మీనరసింహస్వామి జ్వాలా నరసింహస్వామిగా అవతరించారట. అందుకు ఆయన కోరుకున్నారనమాట, మేము కూడా పూజలు చేసుకోవాలి, భక్తులకి శనివారం మాత్రమే ఇవ్వండి అని చెప్పేసి. మిగతా రోజుల్లో ఋషులు మునులు చేస్తారట పూజలు. దేవ మునిగణాలు అందరు చేస్తారనమాట. ఇక్కడ జ్వాలా రూపంలో ఉంటారండి స్వామివారు. ఇంకా ఇది క్యూ లైన్ అండి. మేము వెళ్ళిన టైంకి క్లోజ్ చేసే టైం అండి. లాస్ట్ టైం ఇలానే మార్నింగ్ వెళ్ళిపోతే దర్శనం అవ్వడానికి చాలా టైం పట్టింది. అందుకని ఈసారి మేము కొంచెం లేట్గా వెళ్ళాము, లంచ్ చేసుకొని. పిల్లలతో ఇబ్బంది లేకుండా శనివారం సేవ చేసే వాళ్ళు వస్తారండి అక్కడికి. ఈసారి అయితే బొట్టు కూడా పెడుతున్నారు. ఇంకా మేమందరం అయితే ఆగి బొట్టు పెట్టించుకుంటున్నాము. వాళ్ళు చిన్నగా పెడుతుంటే పెద్దగా పెట్టమని మరీ పెట్టించుకున్నాము మా పిల్లలకి. మేము ఆ రోజు మొత్తం మేము అయితే వాళ్ళ తప్పు కూడా లేదులేండి. మార్నింగ్ నుండి వచ్చిన వాళ్ళందరూ చిన్నగా పెట్టండి అని పెట్టించుకుంటున్నారంట. అందుకే మా పిల్లల్ని చూసి కూడా వాళ్ళు చిన్నగానే పెడుతున్నారు బొట్టు. ఇంకా మా అందరిది అయ్యేసరికి చాలా టైం పట్టిందండి, మేమే చాలామంది ఉన్నాం. అది కూడా మా పాప పెట్టించుకొని ఫోటోకి పోజ్ ఇస్తుంది. మా కన్నయ్య కూడా పెట్టించుకుంటున్నాడు బొట్టు, సైలెంట్గా కదలకుండా పెట్టించుకుంటాడు. బొట్టు అంటే భలే ఇష్టం అండి, మా పిల్లలకి బాగా పెట్టించుకుంటారు. ఇప్పుడు మా చిన్ని కన్న పెట్టుకుంటున్నాడు. ఇంక ఈయనైతే బొట్టు అని అడిగి మరీ పెట్టించుకుంటాడు ఇంట్లో, కానీ వాళ్ళు పెట్టేటప్పుడు కదిలాడట, కొంచెం వంకర పోయింది బొట్టు. మేము కొంచెం లేట్గా వెళ్ళబట్టి మాకు అసలు జనమే లేరండి, చాలా ఫ్రీగా వెళ్ళాము. దర్శనం కూడా 2 సార్లు చేసుకున్నాము. ఎర్లీ మార్నింగ్ అయితే చాలామంది ఉంటారు అసలుకి. మనం పిల్లలతో వెళ్ళడం అంటే కొంచెం కష్టము. ఎవరైనా సరే వెళ్ళాలనుకుంటే మధ్యాహ్నం నుండి వెళ్తే ఈజీగా దర్శనం అయిపోతుంది, లేకపోతే కష్టమేనండి, పిల్లలతో క్యూలో నించోవాలి. ఇదిగోండి దర్శనం అయిపోయింది. ఇంకా స్వామివారిని చూపించకూడదు కదా, చూపించలేదు. దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాము. మాకు 10 మినిట్స్ కూడా పట్టలేదండి దర్శనానికి. ఇంకా వీడే నడుస్తున్నాడు అనమాట, క్యూ లైన్ నుండి మళ్ళీ బయటికి రావాలి. దర్శనం అయిపోయాక ఇలా బయటకు వచ్చేసి క్యూ లైన్లో నుండి మళ్ళీ కొండ మీద నుండి కిందకి దిగుతామండి. ఇక్కడ కింద శివాలయం ఉంటుంది, శివుడు పార్వతులు ఉంటారు. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకొంచెం ముందుకెళ్తే మళ్ళీ ఇక్కడ మా వాడే దిగుతున్నాడు, మెట్లు ఆయనే దిగుతాడట. ఇక్కడ నుండి వ్యూ చాలా బాగుంటుందండి. పైనుండి కొండపై నుండి కిందకి చూస్తే చాలా బాగుంటుంది. ఇంకా అలా దిగుతూ మెట్లు దిగాలన్నమాట. కొంచెం దూరం దిగిన తర్వాత మధ్యలో శివుడు పార్వతులు ఉంటారు, చాలా బాగుంటుందండి. ఇంకా వ్యూ చూడండి కొండ మీద నుండి. ఇక్కడ ప్రతి శనివారం అన్నదానం కూడా చేస్తారండి. తల వెంట్రుకలు తీయించడం అన్నీ ఉంటాయండి. ఇక్కడ అన్నీ ఏర్పాటు చేస్తారు. సేవ చేసే వాళ్ళు చాలామంది వస్తారండి ఇక్కడికి. అదేనండి శివాలయము. స్వామివారిని చూపించకూడదంటే ఇంకా అది వీడియో తీయలేదు.
ఇంకా మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ కిందకెళ్ళి మళ్ళీ స్టెప్స్ ఎక్కాలి పైకి. ఇక్కడ ఒక గుహలాగా ఉంటుందండి. గు 2 రాళ్ళు మధ్యలో నుండి వెళ్ళాలి. చాలామంది ఇక్కడ ఇల్లు కట్టుకున్నారు. రాళ్ళ మీద రాళ్ళు పెడితే ఇల్లు కడతారంటారు కదా, అలా పెట్టుకున్నారనమాట. ప్రతి చోట గుళ్ళల్లో ఇలా కడుతూ ఉంటారండి. నేను చాలా చోట్ల చూశాను. నేను కడదాం అనుకున్నా కానీ ఇక్కడ కోతులు చాలా ఉన్నాయి. అసలు ఆగాలంటే భయం వేసింది. వాళ్ళందరూ ముందు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఒక గుహలాగా ఉందండి, కూర్చోవడానికి సరిపడా ఉంది. అదే చూస్తున్నారనమాట మా పిల్లలు. చూడండి ఎలా ఉందో, రాయి మధ్యలో ఉందన్నమాట. ఇవన్నీ ఇంకా రాళ్ళ మధ్యలో ఒక దారిలాగా ఏర్పాటు చేశారు. ఇది చూడండి, కొండ కింద మెట్లు. దీని కింద నడుస్తుంటే భలే అనిపించిందండి, బాగుంది. ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనం బయటకు వచ్చేస్తాము. ఇటు కిందంతా స్నానాలు అవన్నీ చేయడానికి ఏర్పాటు చేశారనమాట. ఆ పక్కన పైన కింద అంతా స్నానాలు చేయడానికి ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు తలనీలాలు కూడా ఇస్తారు కదా, దానికి స్నానానికి ఏర్పాటు చేశారనమాట. అన్నీ బాగుంటాయండి. అమ్మవారు ఇక్కడ కింద అమ్మవారు ఉంటుందండి, స్వామివారే ఉంటారు. అమ్మవారంట అలిగి పైకి వెళ్ళి కూర్చున్నారనమాట, కొండ మీదకి వెళ్ళి. ఆమె వెళ్తుంటే ఆ కొండ ఆమె ఆగ్రహానికి 2గా చీలిద్ది అనమాట. అది ఒక చిన్న సందులో మెట్లు కట్టారండి. అక్కడ నడిచేటప్పుడు భయం వేస్తుంది, కానీ పట్టమో అనిపిస్తుంది కొంచెం లావున్నోళ్ళు. కానీ ఎవ్వరికి కూడా తగలకుండానే నడుస్తాము. ఆ రాయి కూడా భలే షైనింగ్గా మెరుస్తూ ఉంటుంది. అందులో నడుస్తున్నా కూడా భలే ఉంటుందండి ఆశ్చర్యంగా. ఇంకా అలా పైకి ఎక్కిన తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకొని, స్వామివారు అమ్మవారు ఇద్దరు ఉంటారు అక్కడ. కింద మాత్రం స్వామివారు మాత్రమే ఉంటారు. ఇంకా ఇద్దరిని దర్శనం చేసుకొని మళ్ళీ వేరే రూట్ ఉంటుంది, ఇటు పక్కకి స్టెప్స్ దిగుతూ రావాలి. ఇదంతా బయటికి వ్యూ చాలా బాగుంది చూడడానికి. అక్కడే నించొని కొద్దిసేపు చూసి ఇంకొచ్చేస్తున్నాము. 5:30 కల్లా గుడి క్లోజ్ చేస్తారండి. ప్రతి శనివారం 5:30 కల్లా క్లోజ్ చేసేస్తారు. ఎక్కువసేపు ఉండదు, అంతా ఖాళీ అయిపోయిందండి మేము వచ్చేసరికి. లేకపోతే ఇంత ఖాళీగా ఉండదు, ఫుల్గా జనం ఉంటారు. అసలు నడవడానికి ప్లేసే ఉండదండి. ఇంక లాస్ట్లో మీకు స్వామివారి ఫోటో, శివపార్వతుల ఫొటోస్ యాడ్ చేస్తాను, చూడండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.